Good morning, all of you, third BSc students. All of you listen here. Happy Teachers Day. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థులందరూ. అలాగే విద్యా ప్రాప్తిరస్తు అండ్ గాడ్ బ్లెస్ యూ. Success in our life. Okay. Today I will discuss about the topic regulation of translation. Regulation of translation. Protein synthesis లో వచ్చినప్పటికీ అంటే కనుక రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ ఈ విధంగా సింథసైజ్ జరుగుతుంది. ట్రాన్స్లేషన్ బేస్ చేసుకుని ఏంటంటే కనుక యాంటీబయాటిక్ ఎఫెక్టింగ్ ఏ విధంగా అప్లై చేస్తారని మనం టుడే క్లాస్లోకి డిస్కస్ చేసుకుంటాం అనమాట. అంటే రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్కి వచ్చినప్పటికీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ రిఫర్స్ టు ద కంట్రోల్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ ప్రోటీన్ సింథసైజ్ ఫ్రమ్ ఇట్ ఎంఆర్ఎన్ఏ అంట. అంటే ఎంఆర్ఎన్ఏలోకి వచ్చినప్పటికీ ఏంటంటే కనుక ఎంఆర్ఎన్ఏలోకి వచ్చినప్పటికీ ప్రోటీన్ సింథసైజ్ జరుగుతుందండి. అంటే ఎంఆర్ఎన్ బేస్ చేసుకుని చేసిన ప్రోటీన్ సింథసైజ్. ఆ ప్రోటీన్ సింథసైజ్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే కనుక అందులో ఉండేటువంటి మాలిక్యూల్స్ అనేది అందులో ఉండేటువంటి మాలిక్యూల్ బేస్ చేసుకుని పెట్టడం ఏం చేస్తుందంటే సపరేట్ చేస్తుందన్నమాట. ట్రాన్స్లేషన్ రిఫర్ టు ద కంట్రోల్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ ప్రోటీన్ సింథసైజ్ ఫ్రమ్ ఇట్స్ ఎంఆర్ఎన్ఏ. అంటే ఎంఆర్ఎన్ఏకి అంటే దాని లెవెల్ బట్టి అంటే ఇప్పుడు కంట్రోల్ దీని యొక్క ప్రోటీన్ లెవెల్ బట్టి ఏం చేస్తుందంటే ఎంఆర్ఎన్ఏ అనేది సింథసైజ్ జరుగుతుంటారు. ఎంఆర్ఎన్ఏ సింథసైజ్ జరుగుతుంటారు. ద కరస్పాండింగ్ మెకానిక్స్ ఆర్ ప్రైమరీ టార్గెటెడ్ ఆన్ ద కంట్రోల్ రైబోసోమ్స్ రీసబ్యూట్మెంట్ అండ్ intention codon, but also involve modification, elongation or termination protein synthesis. మనకి ఏంటంటే కనుక ప్రోటీన్ సింథసిస్లో వచ్చిన ఫస్ట్ టాపిక్ ఏం చెప్పామండి మనం ఇనిషియేషన్స్, ఎలాంగేషన్, టెర్మినేషన్స్ అనమాట. ఇనిషియేషన్స్, ఎలాంగేషన్, టెర్మినేషన్ ఈ త్రీట్లో కూడా ఏమవుతుందంటే కనుక ఎంఆర్ఎన్ఏ బేస్ చేసుకుని ఏమవుతుందంటే కనుక ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. అంటే ప్రోటీన్స్ సింథసైజ్ జరగాలి అంటే కనుక అమైనో యాసిడ్స్ బేస్ చేసుకుంటుంది కదా. అంటే 20 అమైనో యాసిడ్స్ బేస్ చేసుకుని ఏంటంటే అమైనో యాసిడ్స్ బేస్ చేసుకుని ఏంటంటే ప్రోటీన్ సింథసైజ్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే సింథసిస్ జరిగిన తర్వాత ట్రాన్స్లేషన్ ఏ విధంగా జరుగుతుంది అనమాట. ట్రాన్స్లేషన్ ఏ విధంగా మాడిఫికేషన్ జరుగుతుంది. ట్రాన్స్లేషన్ రెగ్యులేషన్ ఇన్వాల్వ్స్ స్పెసిఫిక్ ఆర్ఎన్ఏ సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ అనమాట. అంటే స్పెసిఫిక్ ఏంటంటే సెకండరీ స్ట్రక్చర్ అండ్ ఎంఆర్ఎన్ఏ మనం బేసికల్ గా చెప్పుకుంటాం అనమాట. సెకండ్ స్ట్రక్చర్ ఎంఆర్ఎన్ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ద రెగ్యులేషన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ టెర్మినేషన్ in functional termination of the located dehydrogenases genes మాట. ఏంటంటే కనుక dehydrogenases genes కింద మనం చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే an example of the regulation of the level of inhibition of the phosphorylation of the translation inhibition factors మాట. IFC జోన్ మరి ఏంటంటే కనుక ట్రాన్స్లేషన్స్ కింద చెప్పుకుంటాము. ఏంటంటే ఇక్కడ రెగ్యులేషన్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ద ఇన్హిబిషన్స్ ఆఫ్ ద ఫాస్ఫోరిలేషన్స్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్ యూజర్. అంటే ఫాస్ఫోరిలేషన్లోకి వచ్చినప్పటికి ఏంటంటే ఇవి తెలుస్తున్నారు. ఇవన్నీ కూడా దేని బేస్ చేసుకుంటారంటే కనుక అమైనో యాసిడ్స్ని బేస్ చేసుకుంటారు. అంటే అమైనోలో యాసిడ్ ఉండేటువంటి బేస్ చేసుకుని ఆ ప్రోటీన్లో ఉండే మాలిక్యూల్స్ అంటే ఏం చేస్తున్నారంటే సింథసైజ్ జరుగుతుంటుంది అనమాట. ఓకే అండి, ఇక్కడ సింథసైజ్ జరుగుతుంది. అంటే దీని ఒక మెకానిజం ఏ విధంగా జరుగుతుంది rapidly addict to protein level in the response in the environmental changes మాట. అంటే అక్కడ ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ బట్టి ఏమవుతుందంటే కనుక చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. చేంజ్ అవుతుంటారు. Majorly cells modified concentration of the proteins by regulation of their synthesis మాట. అంటే కనుక ప్రోటీన్ సింథసిస్ ది మెయిన్ స్టేజెస్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్, ఇనిషియేషన్, ఎలాంగేషన్, టెర్మినేషన్ మాట. అంటే కనుక మనం టోటల్గా చెప్పాలంటే కనుక త్రీ బేసిక్గా చెప్పాలంటే త్రీ బేసిక్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ త్రీ బేసిక్ మాలిక్యూల్స్ ఏమవుతుందంటే కనుక ఇనిషియేషన్, ఎలాంగేషన్, టెర్మినేషన్ వచ్చినప్పటికంటే అందులో బేసికల్గా జరుగుతుంటుంది. ఓకేనమ్మా. And it basically cells modulated the concentration of the proteins in regulation. There are three main stages మాట. అంటే ప్రోటీన్ సింథసిస్ జరగాలంటే త్రీ మెయిన్ స్టేజ్ అని చెప్పాను కదా. ఆ త్రీ మెయిన్స్ ఏంటంటే కనుక ఇన్జెక్షన్స్, ఎలాంగేషన్ అండ్ టెర్మినేషన్స్ ఈ త్రీ పార్ట్స్ అనమాట. ఇది ఏంటంటే ట్రాన్స్లేషన్ కంట్రోల్ అక్కడ మెయిన్లీ డ్యూరింగ్ ద రేట్ లిమిటింగ్ స్టెప్ ఇంజెక్షన్ అనమాట. ఏంటంటే కనుక అక్కడ ఉండేటువంటి రేట్ని సెపరేట్ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక ఇంటెన్షన్లో ఉండేటువంటి దాని యొక్క రేటు అంటే దానికి మోటాలిటీ రేట్ని బట్టి ఏం చేస్తారంటే కనుక ఆ స్టెప్స్ డివైడింగ్ అనేది జరుగుతుంది. అంటే ప్రోటీన్ మాలిక్యూల్స్ లో ఉండే సింథసిస్ జరగాలంటే స్టెప్ 1 ఏంటంటే దాని యొక్క రేట్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవాలన్నమాట. రేట్ లిమిటింగ్ స్టెప్ ఇంటెన్షియేషన్ in which a large number of the eukaryotic intention of factors ఏంటంటే కనుక లార్జ్ మాలిక్యూల్స్ అమ్మా. అంటే పెద్ద మాలిక్యూల్ ఉండే పెద్ద లార్జ్
number of eukaryotic intention factors work together in a mutation stages process మాట ఏంటంటే కనుక మ్యూటేషన్ స్టేజెస్ ప్రాసెస్ ద కాంప్లెక్స్ నేచర్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్ intensive eukaryotes offer the number of large for the regulation, many of which rarely on the modification phosphorylation stage effective మాట ఇక్కడ ఏంటంటే కనుకండి ద కాంప్లెక్స్ నేచర్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్ ఇంటెన్షన్ యూకారియోటిక్స్ మాట అంటే యూకారియోట్ లో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి మాలిక్యూల్స్ అన్ని ఎలా అంటే కాంప్లెక్స్ గా ఉంటాయన్నమాట అంటే కాంప్లెక్స్ దాన్ని బేస్ చేసుకుని బట్టి ఏంటంటే సెపరేటింగ్ అవడం జరుగుతుందన్నమాట అంటే సింథసైజ్ జరుగుతుంది ఇది ఏంటంటే అంటే యూకారియోట్ ఇక్కడికి ఏంటంటే యూకారియోటిక్ offers a number of large for the regression many which rarely on the modification phosphorylation stage in the effect మాట అంటే modification phosphorylation effect లకి మనకి చేంజ్ అవుతుందని చెప్తున్నారు ఓకేనండి ఇదేంటి ట్రాన్స్లేషన్ ప్రాసెస్ లోకి వచ్చినమాట వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెకానిజం ద రెగ్యులేటింగ్ ట్రాన్స్లేషన్ ఇన్ phosphorylation on the activation of stress signalings kinases regulated by the different stages unfolded proteins and the respective stages మాట ఇక్కడ ఏంటంటే ప్రోటీన్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడికి ద మోస్ట్లీ కామన్ యూజ్డ్ మెకానిజం రెగ్యులేషన్ ట్రాన్స్లేషన్ తో ఫాస్ఫోరైజేషన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫాస్ఫోరైజేషన్ జరుగుతుంది అంటే ప్రోటీన్ సింథసిస్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఇక్కడ ఫాస్ఫోరైజేషన్ జరిగిన తర్వాత ఆ ఫాస్ఫోరైజేషన్ ఉండేటువంటి ఆ ఫాస్ఫోరైజేషన్ త్రూ ఫాస్ఫోరైజేషన్ upon the activation of stress signalings kinases each of the kinases మాట అంటే ఏంటి కనుక kinases అంటారన్నమాట అంటే ఏజెస్ అంటే ఎంజైమ్ తో ఏం జరుగుతున్నట్టు ఇక్కడ చర్య ఉంటుందన్నమాట అంటే kinases యాంటరో కైనేజెస్ అంటే కైనోజెస్ జెన్సెస్ మాట యాంటరో కైనేజెస్ కైనోజెన్సెస్ ఏమవుతుందంటే కనుక ఫార్మేషన్ జరుగుతుందని చెప్తున్నారు ఇంకేంటి తర్వాత phosphorylation same reduced in and are collectively called integrated surface response. Translation of the mRNA critical for the maintaining cell-less but their polymorphic expression. Control to activation of the optic pathways మాట ఇక్కడ ఉండేటువంటి ఏంటంటే కనుక ఆప్టిక్ పాత్వే లో చెప్తానమాట ఏంటంటే కనుక క్రిటికల్ ఫర్ ద మెయింటైనింగ్ సెల్ టెస్ట్ బట్ ఏంటంటే ఆ సెల్ అనేది స్ట్రెస్ అనేది అంతగా ఉండకూడదు అంటే క్రిటికల్ పొజిషన్ లో ఉండేటప్పుడు ఆ సెల్ కి స్ట్రెస్ లేకుండా ఏంటంటే వేరియేషన్ అనేది జరుగుతుంది తెలుస్తుందన్నమాట అంటే వేరియేషన్ స్టెప్ 1 స్టెప్ 2 గా మనం చెప్పవచ్చు ఏంటంటే కనుక మెల్టింగ్ సెల్ స్ట్రెస్ అండ్ దేర్ ప్రొలాంగేటెడ్ ఎక్స్ప్రెషన్స్ కంట్రోల్ డ్యూ టు యాక్టివేషన్ ఆప్టిక్ పాత్వేస్ మాట ఇక్కడ మెల్టింగ్ వచ్చినప్పటికి ఏంటంటే డిఎన్ఏ మాలిక్యూల్ లోకి వచ్చినప్పటికి ఇక్కడ మెల్టింగ్ వచ్చినప్పటికి ఏంటంటే దాని యొక్క టెంపరేచర్ బట్టి ఏంటంటే ఇది అందులో ఉండేటువంటి బ్యాండ్స్ అటాచ్మెంట్ సెపరేటింగ్ జరుగుతుంది అలాగే ప్రోటీన్ మాలిక్యూల్కి వచ్చినప్పటికి ఏంటంటే కనుక దాని యొక్క మాలిక్యూల్ వెయిటేజ్ బట్టి ఏమవుతుందంటే కనుక ఇది అటాచ్మెంట్ లేకపోతే ఏంటిది వీటి దూరం అన్నమాట అంటే దగ్గర దూరం అంటే డిస్టెన్స్ గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట ఏంటి సింథసైజ్ పెట్టాలి కూడా ట్రెస్ పెట్టమాట అంటే ట్రెస్ అనేది లేకుండా ఉంటే కనుక ఏంటంటే యాడింగ్ ద్వారా సబ్స్ట్రక్షన్ జరగటం అనేది జరుగుతుంది ఎక్కడంటే ప్రోటీన్ ఓకేనా సరే దే ప్రొలాంగేటెడ్ ఎక్స్ప్రెషన్ కంట్రోల్ డ్యూ టు యాక్టివేషన్ ఆఫ్ ద ఆప్టిక్ పాత్వేస్ మాట దే హ్యావ్ ఏ మేజర్ breakthrough in the recent year of the understanding both the mechanism mRNA translation and isolated మాట ఏంటంటే కనుక ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కనుక ఇక్కడ సింథసైజ్ జరిగినప్పుడు mRNA బేసిస్ చెప్తున్నారు అనేసి అంటారన్నమాట దట్ డిఫికల్ట్ స్టెప్స్ ట్రాన్స్లేషన్ కన్ఫర్మేషన్ చేంజ్ ఆఫ్ ద రేట్ లిమిటింగ్ ట్రాన్స్లేషన్ స్ట్రక్చర్ అనాలిసిస్ ఆఫ్ ద యూకారియోటిక్ రైబోసోమ్స్ మాట చూసారంటే ఇక్కడ ఏంటంటే కనుక మనకు ఉన్నటువంటి యూకారియోటిక్ రైబోసోమ్స్ ఏంటంటే బేస్ చేసినమాట అంటే mRNA బేస్ చేసిన ఏమిటంటే ప్రోటీన్స్ జరుగుతుంది కనుక యూకారియోటిక్ లో ఉన్నటువంటి రైబోసోమ్స్ ఇక్కడ ఇంక్లూడింగ్ అవుతుంది యూకారియోటిక్ లో ఉన్నటువంటి రైబోసోమ్స్ అసోసియేటెడ్ విత్ ట్రాన్స్లేషన్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అపాన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద 5 క్యాప్ స్ట్రక్చర్స్ మాట ఇన్ ద మెసెంజర్ RNA ద స్ట్రక్చర్ of the RNA indicates the 40s and 33s translation. మనకి ఏంటంటే రైబోజోమ్ వచ్చినప్పటికి 70s రైబోజోమ్స్ 80s రైబోజోమ్స్ గా చెప్తామన్నమాట ఇక్కడికి ఏంటంటే ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు ఏంటంటే కనుక 40s అండ్ 40s నుంచి 43s వరకు ఏమవుతుందంటే కాంప్లెక్స్ ఇంటెన్స్ జరుగుతుంది ఎంతమ్మా 40 to 43s అన్నమాట 43s నుంచి 43s ఏంటంటే కనుక దాన్ని ఇండికేట్ గా తీసుకుంటారు అనేసి అంటారన్నమాట ఇండికేట్ గా తీసుకుంటారు 40 నుంచి 43
ట్రాన్స్లేషన్ ఏమంటే లార్జ్ రేషియో ఆఫ్ ది హెడ్ ఆఫీస్ ఆల్ సబ్యూనిట్ ఇది ఏంటంటే కనుక రేషియోని బట్టి ఏం చేస్తారంటే కనుక ఒక సబ్యూనిట్ కింద కట్టనమాట. అంటే వచ్చినటువంటి వాల్యూస్ ఏంటంటే కనుక ఇది ఒక వాల్యూ ఇది వాల్యూ అనుకుంటే కనుక ఈ 2 వాల్యూస్ కలిపి ఏం చేస్తారంటే కనుక సబ్యూనిట్ గా కడతారు. ఈ 2 వచ్చినటువంటి 2 మార్కులు బట్టి ఏం చేస్తారంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 20 మార్కులు అని కడితే రెండింటికి కలిసి ఒక సబ్యూనిట్ కలిసి చేస్తుంటే దాన్ని ఏమంటుంది రెండింటికి మనకి బ్యాండేజ్ కడితే కనుక మనం ఏమవుతుందంటే ఒక సబ్యూనిట్ అవుతుంది అనమాట. ఓకే అండి, అంటే 40 to 40 ఈ మార్కులు తెచ్చేస్తుంది. The cat independently pathway of translation, the intention, utilization by the both control of mRNA exported. I structure of translation in intention regulations. mRNA due to the information ribosomes enter site, structural data ribosomes and associated complex presented during the both regulation protein and mRNA structure. Some genes are responsible for production of other from of RNA that play a role in translation, including transfer RNA, tRNA and ribosomal RNA అంట. అంటే ఇక్కడ మన భౌతిక బేసిక్ గా చూసుకుంటే కనుక ఏమవుతుంది అంటే ట్రాన్స్ఫర్ అవ్వాలంటే tRNA అంటే రైబోజోమల్ RNA అంట. అంటే మనకి ఏంటంటే కనుక మెసెంజర్ RNA గా చెప్పుకున్నాం. సింథసైజ్ ప్రోటీన్ సింథసైజ్ మాలిక్యూల్ జరగాలంటే కనుక మెసెంజర్ RNA వచ్చింది. లాస్ట్ సింథసైజ్ జరిగేటప్పుడు మనకి ఏంటంటే ట్రాన్స్ఫర్ RNA అండ్ మెసెంజర్ RNA వస్తుందన్నమాట. అంటే చెప్పాను కదమ్మా ట్రాన్స్ఫర్ RNA మెసెంజర్ RNA అంట. Codon amino acids they collectively determine the amino acid sequence proteins product అన్నమాట. అంటే ఇక్కడ amino acids బేస్ చేసినట్టు ప్రోటీన్ మాలిక్యూల్స్ అనేది డివైడింగ్ జరగడం అనేది జరుగుతుందన్నమాట. ఫైనల్లీ మెచ్యూర్ ఆఫ్ mRNA మాలిక్యూల్స్ bond are the proteins or gene that due to code amino acids and are removed for the RNA molecule before the translation అన్నమాట. అంటే ఏం చేస్తారంటే ఇక్కడ proteins of the gene that do not code amino acids and are removed from the mRNA molecule before translation అంట. అంటే ఇక్కడ ఉండేటువంటి mRNA molecule ఏం చేస్తారంటే కనుక ట్రాన్స్లేషన్ బిఫోర్ ఏం చేస్తారంటే రిమూవ్ చేసేస్తారు అనమాట. అంటే ట్రాన్స్లేషన్ జరిగే ముందు ఏం చేస్తారంటే రిమూవ్ చేస్తారు. ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు అనమాట. ఓకే అండి, ఇక్కడ రెగ్యులేషన్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ లో రెగ్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది అనమాట. ఇది మనకి ఏంటో ఎన్నో టాపిక్ అవుతుంది, థర్డ్ టాపిక్ అవుతుందండి. ఫస్ట్ టాపిక్ వచ్చినప్పటికి ఏంటంటే ఇనిషియన్స్, ఎలాంగేషన్, టెర్మినేషన్స్ చెప్పుకున్నాయి ప్రోటీన్ సింథసిస్ లో. సెకండ్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక పోస్ట్ ట్రాన్స్లేషన్ మాడిఫికేషన్. మనకి థర్డ్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుందంటే రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అవుతుంది అనమాట. అంటే రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ మీన్స్ రిఫర్ టు ద కంట్రోల్ ద లెవెల్ ఆఫ్ ప్రోటీన్ సింథసైజ్ ఫ్రమ్ ఇట్ mRNA అన్నమాట. అంటే ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు అంటే mRNA బేసికల్ మాలిక్యూల్స్ ఎలా యూటిలైజ్ చేసుకుంటుందని చెప్పుకుంటామన్నమాట. దీనికి ఏం చేసి ఏంటంటే మనకి నెక్స్ట్ పార్ట్ కింద ఏమొస్తుంది అంటే కనుక యాంటీబయాటిక్ ఎఫెక్ట్స్ ట్రాన్స్లేషన్ వస్తుంది. ఓకేనండి, ఏంటంటే మన థర్డ్ పార్ట్ కింద ఏమొస్తుంది అంటే రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ అనమాట. అంటే ప్రోటీన్ సింథసిస్ వచ్చినప్పటికి ఏంటంటే రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ బేసిక్ ఏంటంటే mRNA అంటే mRNA లాస్ట్ లో రిమూవ్ చేస్తున్నమాట. దీంతో పాటు ఫైనల్లీ ఇంక్లూడింగ్ ఏంటంటే రైబోజోమల్ RNA, rRNA అండ్ tRNA ట్రాన్స్ఫర్ RNA అన్నమాట. ఓకేనండి, అంటే మెసెంజర్ RNA, రైబోజోమల్ RNA, tRNA ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ అవ్వటం అనేది ఏంటంటే జరుగుతుంది రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనండి. ఓకేనా, ఇది ఏంటంటే సెకండ్ పార్ట్ మీకు సెకండ్ యూనిట్ లో, ఫిఫ్త్ యూనిట్ సెకండ్ యూనిట్ లో ఇది థర్డ్ పార్ట్ కింద అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి యాంటీబయాటిక్ ఎఫెక్టివ్ వచ్చినప్పుడు ఫోర్త్ పార్ట్ అవుతుందండి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.